హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మొన్న బాలీవుడ్‌లో రిలీజ్ అయిన 'చావా' మూవీ మంచి టాక్‌తో కలెక్షన్‌లతో దూసుకుపోతుంది. అలానే 'సంభాజీ మహారాజ్' జీవిత చరిత్ర ఆధారంగా ఆ మూవీ తీయటం జరిగింది. విక్కీ కౌశల్ అద్భుతంగా అతని నటన, ఆ మూవీ కోసం అతను 2 ఏళ్ళు దాని గురించే శ్రమ చేసి 100 కేజీలు బరువు పెరిగి ఈ మూవీ చేయటం జరిగింది. అది నేషనల్ అవార్డ్ కూడా రావటం గ్యారంటీ అని అందరూ అనుకుంటున్నారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు 'శివాజీ మహారాజ్' 'ఛత్రపతి శివాజీ' జయంతి నిన్న 19వ తారీఖు జయంతి రోజున కరెక్ట్‌గా శివాజీ జయంతి ఎప్పుడైతే వస్తుందో ప్రతి సంవత్సరం ఈ సూడో సెక్యులర్ గాళ్ళు, మన కమ్మీలు, ఇంకా మన ఎట్లా అయితే మన హిందూ మతాన్ని కులాలుగా విభజించి రకరకాల ద్వేషాలతో నింపి విభజిస్తే గాని వాళ్ళకి పని సులువుగా ఉండదనే ఉద్దేశంతో కమ్యూనిస్టులు గాని, ఈళ్ళు కొంతమంది సూడో సెక్యులర్ భావాలు ఉన్నవాళ్ళు గాని, విషంగా చిమ్ముతూ ఈ హిందూ మతంలోని కులాల పట్ల విభజన చేసే విధంగా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. శివాజీ జయంతి అప్పుడు లేకపోతే వర్ధంతప్పుడో ఎక్కడైతే ఇప్పుడు చైతన్యంతో హిందువులు ఈ శివాజీ జయంతి అనేవి ఘనంగా చేస్తున్నారో, ఆ టైంలోనే కొన్ని వ్యాసాలు, వీడియోలు వస్తూ ఉంటాం మనం గమనిస్తున్నాం గత 2, 3 సంవత్సరాలుగా. ఏందంటే పని కట్టుకొని ఇదైతే ఎక్కడ బలపడుతుందో అనే ఉద్దేశంతో శివాజీని బ్రాహ్మణులందరూ వ్యతిరేకించారు. అతనికి పట్టాభిషేకం చేయటం కూడా ఇష్టం లేక ఆయన కాశీ నుంచి పురోహితుడిని తెప్పించుకొని పట్టాభిషేకం చేయించుకున్నాడు అని ఇటువంటి దుష్ప్రచారం. అంటే ముస్లిమ్సే ఆయనకి ఎక్కువ అండగా ఉంది. వాళ్ళే ఆయన్ని సపోర్ట్ చేశారు. మొఘలుల మీద పోరాటంలో ఇతనితో పాటు ముస్లింలే ఉన్నారు చుట్టూ అందరూ అనే ఈ రకమైన ప్రచారం ఇవి చేయటం మనం చూస్తూ ఉన్నాం. గత 2, 3 సంవత్సరాలుగా అయితే ఇది ఉధృతంగా జరుగుతుంది. అయితే మనం ఒకసారి చూస్తే శివాజీ దగ్గర ఉన్న ప్రధానులలో నలుగురు బ్రాహ్మణులనే ఆయన కేటాయించాడు. వాళ్ళనే పెట్టుకున్నాడు. అలానే శివాజీకి విద్య నేర్పిన గురువు దాదాజీ కొండదేవ్ ఆయన బ్రాహ్మణుడే. అలానే శివాజీ కొడుకు సంభాజీ కూడా అతని ప్రధాన మంత్రిగా కవికులేష్ అనే ఆయన్ని పెట్టుకున్నాడు. ఆయన బ్రాహ్మణుడే. వీళ్ళందరూ ఏందంటే పరమత సహనం చూపిచ్చాడు గానీ శివాజీ. ఎందుకంటే రాయగఢ్ కోటకి ఎదురుగా ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ముస్లింలని ఆయన ఎట్లా ఆదరించాడో వాళ్ళ కోసం మసీదు కట్టాడు. వాళ్ళ ప్రార్థన చేసుకోవటానికి గానీ దేనికైనా. యుద్ధంలో ఈ మొఘల్‌ని యుద్ధం చేసినప్పుడు వాళ్ళ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళని కూడా బందీలుగా పట్టుకున్నా అతను ఒప్పుకోకుండా వాళ్ళని గౌరవించి వాళ్ళకేదన్నా న్యాయం జరిగేట్టు ఏదైనా చేసి వాళ్ళని పంపించడం జరిగింది గానీ, అలానే ఖురాను ఇవి దొరికితే వాళ్ళెవరైనా ఈయన సైన్యంలో గానీ, ఈయనతో పాటు ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ ఎవరికన్నా వాళ్ళకి కానుకగా అవి ఇచ్చేవాడు గానీ, వాటినేమి చేసేవాడు కాదు. అలానే ఈయనతో పాటు ఉన్న ముస్లింలు కూడా వాళ్ళకి ఉన్న స్థానాలు ఇచ్చాడు. వాళ్ళతో మంచిగా ప్రవర్తించడం గానీ, వేరే మతం వాళ్ళు అన్న వివక్ష చూపించకుండా మంచిగా ఉన్నాడు. అందుకే అతన్ని ఈ రోజుకి ఇంతమంది అభిమానులు హిందూ మతంలో గానీ, లేకపోతే ఆ రోజుల్లో గానీ ఎవరన్నా జయించి ఓ రాజ్యం వెళ్తే వాళ్ళు ముస్లిమ్స్ ఉన్న ప్లేస్‌లో గానీ అక్కడ సహజంగా అయితే శత్రు రాజు మనని జయించాడని వీళ్ళు భయంతో పరుగులు పెడతం చూస్తాం గానీ, ఇక్కడ విరుద్ధంగా జరిగేది. శివాజీ ఉన్న టైంలో గోల్కొండని సందర్శించినప్పుడు కూడా శివాజీ ఇక్కడ చాలా మటుకు ఆయన నడిచిన దారంతా పూలు జల్లుతూ, కుంకుమ పూలతో జల్లుకుంటూ తీసుకెళ్ళటము. అతను నెల రోజులు గోల్కొండ కోటలో విడిది చేస్తే 50,000 సైన్యంతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయటం గోల్కొండ నవాబులు గానీ, అతన్ని గౌరవ మర్యాదలతో చూడటం గానీ, ఆ నెల రోజులు గోల్కొండ ఈ రాజ్యం మొత్తం సంబరాలు చేసుకుంటూ ఒక పండగ వాతావరణంతో అతన్ని మళ్ళీ ఘనంగా వీడ్కోలిచ్చి సాగనంపడం జరిగింది. దీన్ని బట్టి మనకి శివాజీ యొక్క వ్యక్తిత్వము అది మనకు అర్థమవుతుంది. ఇక ఈ మూవీ విషయానికొస్తే ఇది సంభాజీ మహారాజ్ అంటే శివాజీ వారసుడు ఛత్రపతి సంభాజీ మహారాజు. ఒక 25 ఏళ్ల వయసప్పుడే అతను కొంచెం దారి తప్పి తండ్రి అతన్ని ఒక కోటలో ఇతన్ని పెట్టి దాదాపుగా బంధించేసినట్టు. ఎందుకంటే ఇతను కొంచెం దురలవాట్లకు లోనవటం ఇటువంటివి ఉండటం వల్ల శివాజీయే అతన్ని పెద్ద కొడుకుని అట్లా ఉంచడం జరిగింది. పల్హాలా కోటలో అతన్ని పెట్టి ఉంచాడు. తర్వాత మనకి 1980లో శివాజీ ఏప్రిల్ 4వ తారీఖున జబ్బు చేసి 53 ఏళ్ల వయసులో ఆయన చనిపోవడం జరిగింది. అంతవరకు
శివాజీని వైపు కన్నెత్తి చూడటానికి గాని, శివాజీతో యుద్ధానికి గాని ఎటువంటి నిస్సహాయ స్థితిలో భయపడి ఊరుకున్న ఔరంగజేబు, ఇక వారసులెవడూ లేరు. ఉన్నవాడు పెద్ద కొడుకు, అతను ఎందుకు పనికిరాడనే ఉద్దేశంతో, అలానే శౌర్యాబాయి తన కొడుకు అంటే శివాజీకి మన సంభాజీకి మారుతల్లి. ఆమె కొడుకుని రాజుని చేద్దాం అనుకుని 7 ఏళ్ల వయసులోనే రాజారాంని చేద్దాం అనుకుంది. అప్పుడు అతను చిన్నపిల్లవాడు. అయినా గాని అతన్ని చేసి ఏమో పాలిద్దాం అనుకున్న ఉద్దేశంతో కుట్రలు చేయటం బిగించింది. అంతఃపుర కుట్రలు. వాటినన్నిటిని ఛేదించుకొని ఎందుకు పనికిరాడు, నిర్బలుడు, వ్యసనపరుడు అనుకున్న సంభాజీ మళ్ళీ రాజ్యోద్యోగులందరినీ కూడబలుక్కొని వాళ్ళతో అందరితో సంప్రదింపులు చేసి ఒక సమర్థుడైన నాయకుడిగా, సమర్థుడైన రాజుగా అతను కూర్చున్న తీరు, అతను పన్హాల కోటలోంచి బయలుదేరేటప్పుడు 5,000 మంది సైన్యంతో బయలుదేరి రాజధాని అయిన రాయగఢ్ కోటకు చేరేటప్పటికి 20,000 మంది సైన్యం అతనితో చేరటం. ఆ తర్వాత ఆయన డైరెక్ట్గా వెళ్ళి రాయగఢ్కి వెళ్ళిన తర్వాత సింహాసనాన్ని 1980 జూలై 20వ తారీఖు ఆయన పట్టాభిషేకం చేసుకొని రాజుగా ఉన్నాడు. తర్వాత 9 సంవత్సరములు ఔరంగజేబు మరాఠా వైపు చూడటానికి కూడా భయపడే విధంగా సంభాజీ అతని రాజ్యపాలన కానీ, అతని అవ్యక్ర పరాక్రమంతో సింహబలులాగా సింహాన్ని ఒంటి చేత్తో ఆయుధం లేకుండా చంపిన వీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అలానే శివాజీ కూడా ఎన్ని కుయుక్తులు అవి పన్నుకుంటూ ఔరంగజేబుని ఎదుర్కొన్నాడు. కానీ ఇతను ధైర్యంగా గుండె బలంతో ఇట్లా అంటే శివాజీ ఎంతైనా లౌక్యంగా వెళ్ళాడు. ఇతను అది కూడా లేకుండా ధైర్యంగానే శత్రువుకి ఎదురుపడి నిలిచి ఇచ్చేశాడు. మన సోకాళ్ళు కొంతమంది ఈ చరిత్రకారులు కానీ వీళ్ళు చెప్పిన విధంగా సంభాజీ మహారాజుని ఈ బ్రాహ్మణులో ఉన్న మంత్రివర్గంలో వాళ్ళు ఇష్టం లేక అతన్ని పండించారు ఔరంగజేబుని అనే ఇది చరిత్ర అవాస్తవము. సంభాజీని మనకి అక్కడ అతని సొంత బావ గజోజీ షిర్కే అనే అతను ప్రలోభాలకు లొంగి సొంత బావే సంభాజీని పట్టించడం జరిగింది. అది ఎలా అంటే కోటలో ఉండంగా ఈయన దుర్భేద్యమైన కొండల మధ్యలో ఉన్న కోటకి 5 లక్షల మంది సైన్యం కూడా సంభాజీని ఎదుర్కోలేక ఔరంగజేబు సైన్యం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇతను వాళ్ళకి అడ్డదారి గుండా వాళ్లతో పాటు ప్రయాణించి ఈ షిర్కే అనే అతను సంభాజీ బావ సైన్యాన్ని తీసుకొని ఆ కొండల మధ్యలోంచి పోయి కోటలోకి వాళ్ళని జొచ్చుకునేట్టు పోయి సంభాజీని బంధించారు. అట్లాగా వీళ్ళలో దీనిలో ఏంటంటే వాళ్ళ సొంత బావే అతన్ని పట్టించడం జరిగింది. ద్రోహిగా మారి వెన్నుపోటు పడటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ సంభాజీ ఆ రాజ్యం చేసిన 9 సంవత్సరాల్లో అటు మొఘల్తోనూ అతను యుద్ధం చేయాల్సి వచ్చింది. పోర్చుగీస్ వాళ్ళతో యుద్ధం చేశారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళతోనూ, తర్వాత జంజీరా సిద్దికి జాతి వాళ్ళతోనూ, తర్వాత ఈ సొంత అంతర్గత శత్రువులు రాజ్యంలో వీళ్ళందరితోనూ అతను పోరాటం చేయాల్సి వచ్చింది. అలానే చేసుకుంటూ అతను ఇట్లా బందీగా సొంత వాళ్ళ వెన్నుపోటు వల్లే బందీగా చిక్కటము, ఔరంగజేబు తర్వాత అతన్ని మతం మారమంటము, ఖజానా అంతా ఎక్కడుందో అది చెప్పమని ఆ దాచిన ఖజానా కానీ అది అతని చిత్రహింసల వారికి గురి చేయటం. 1689లో అతన్ని పట్టుకున్న తర్వాత ఒక 40 రోజులు అతను చిత్రహింసలు పెట్టి మతం మారమని కోరినా అని అతను ఒప్పుకోలేదు. తర్వాత ఈ బట్టలు లేకుండా అతన్ని 2 వరుసలుగా సైన్యాన్ని నుంచోబెట్టి మొఘల్ సైన్యాన్ని బట్టలు లేకుండా వరుసలో మధ్యలో ఇతన్ని పరిగెత్తించి వాళ్ళందరూ 2 వరుసలో సైన్యం ఇతన్ని కొట్టడం, బెత్తం దెబ్బలతో కొట్టుకుంటూ ఉంటే అతని దుస్తులన్నీ జినిపోయి నగ్నంగా అయిపోయినా కానీ ఒంటి మీద అట్లా దెబ్బలు మొత్తం వాతలు తేలిపోయి రక్తశక్తం అయిపోయిన తర్వాత మన మతంలోకి మారమని అడిగితే నేను మారనంటే తర్వాత అతను నాలిక కోసేయటం. నాలిక కోస్తే అతను మన రాయటానికి అప్పుడున్న ఏదైతే మెటీరియల్ ఉంటుందో రాసేది అది తెప్పించుకొని మొఘల్ చక్రవర్తి తన కూతుర్ని నాకు అప్పచెప్పినా సరే నేను మతం మారనని దానిలో రాసి చూపించాడు. రాసి చూపించి అది చూసి ఇంకా మండిపోయింది ఔరంగజేబుకి. కళ్ళు 2 పొడిచాడు. పొడిచిన తర్వాత అతని ఒక్కొక్క వేళ్ళు కాళ్ళు అవి అట్లా ఒక్కొక్క భాగాన్ని కత్తిరించి కుక్కలు గేయటం, నరికిచ్చి అతని కళ్ళ ముందే ఆ పార్టీలను కుక్కలు గేయటం ఇవి చేసి ఎంత చిత్రవద చేసినా ఎలా చేసినా అతనేం ఒప్పుకోకుండా మతం మారను అని అంత గుండె నిబ్బరంతో జాతి మొత్తం గర్వపడే విధంగా అంత ధైర్య సాహసాలతో అతనుండి శివాజీ ఇంకా బందీగా చిక్కిన తర్వాత ఔరంగజేబుకి
ఆహ్, ఏదో ఒక తెలివితో, కుయుక్తులతో అతను తప్పించుకోవటం ఇలాంటివి చేశాడు గానీ, దానికన్నా ఇది ఇంకా మనకి ఒళ్ళు గగురుపరిచే సాహసమైన విజయం ఒక రకంగా. అతను బందీగా చిక్కి యుద్ధంలో అయితే అతనేమి ఓడిపోలేదు. బందీగా చిక్కి వెన్నుపోటుతో అతన్ని పట్టుకున్నారు. అయినా ఎన్ని చిత్రహింసలు పెట్టినా అతను మతం మారకుండా అలా ఉండటం గాని, చివరికి తలకాయ నరికి, ఆ తలకాయలో గడ్డి కుక్కి మొత్తం ఊరేగింపు చేయటము. అలానే అతని మంత్రిని కవికులేష్‌ని గూడా అట్లానే నాలిక కోసేయటం, అతని శరీర భాగాలు గూడా నరికి, అతని కళ్ళ ముందే వాళ్ళ కుక్కలకేయటం, ఇట్లా ఇద్దరి తలకాయలు నరికేసి ఇట్లా తిప్పటం జరిగింది. అయినా గాని 9 సంవత్సరాలు తర్వాత ఇక మరాఠా రాజ్యం నాదే అని ఔరంగజేబు ఇది సంతోషపడటానికి గూడా లేకుండా, ఇంకో 25 సంవత్సరాలు గూడా ఔరంగజేబు మరాఠా రాజ్యాన్ని కైవసం చేసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం గాలేదు. తర్వాత సంభాజీ ఆమె వైఫ్, ఆమె భార్య యేసుబాయి, కొడుకు సాహు మహారాజుని అంటే అతను అప్పటికి చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు. నెక్స్ట్ వారసుడిగా అతన్ని ప్రకటించకుండా తన మరిదైన రాజారాంని రాజుని జేయటం. యుద్ధంలో ధైర్యంగా అతను పార్టిసిపేట్ చేసి, యుద్ధాలు చేసి విజయిపోయిన అంత వీరుడు కాకపోయినా, అతనికున్న తెలివితో వ్యూహాలు పన్నటంలో గాని, వాటిల్లో గాని అతను చాలా తెలివితేటలతో ఔరంగజేబును ముప్పుదిప్పలు పెట్టడం జరిగింది. అతని సైన్యాధిపతి శాంతాజీ, అతని పేరు చెబితే మొఘల్ సైన్యాలు గూడా ఎటోళ్ళు అటు పారిపోయే విధంగా అతని పరాక్రమం, అతని ధైర్య సాహసాలు ఉండేవి. గెరిల్లా యుద్ధంలో గూడా అతను చాలా నేర్పరి బాగా. శాంతాజీ పేరుతోనే మొఘలులు భయపడి యుద్ధానికి శాంతాజీ కనీసం ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడంటేనే మొఘల్ సైన్యాలు పారిపోయేవి అన్నమాట. అంత వీరుడు. వీళ్ళందరి సహాయంతోనూ రాజారాము మరాఠా రాజ్యాన్ని అంత చక్కగా ఏలాడు. ఔరంగజేబు చివరికి వీళ్ళ దెబ్బకి ఖజానా ఖాళీ అవుతూ యుద్ధాలతో అలసిపోయి, వయసైపోయి ఏమీ చేయలేక ఇగ రాజ్యాలు మన పొలిమేరల దగ్గర ఎక్కడో యుద్ధానికి పోయి, ఆ గుడారాల్లోనే 25 సంవత్సరాలు గడిపి, నిస్సహాయంగా ఉండిపోయాడు గానీ, కళ్ళ ముందు మరాఠా రాజ్యం వెలిగిపోవటం అదేందంటే సంఘటితంగా అక్కడ ప్రజలు రాజు లేకపోయినా, సంఘటితంగా ప్రజలు గాని వీళ్ళందరూ ఉంటే ఏమీ చేయలేరు రాజ్యాన్ని అనేది శివాజీ అంత బలంగా రాజ్యాన్ని పటిష్టంగా ఏర్పరచటం వల్లే అది సాధ్యమైంది. దాని తర్వాత సంభాజీ గూడా అలా చేయటం వల్లే అది సాధ్యమైంది. ఇప్పుడు రీసెంట్‌గా ఆ స్టోరీనే 'చావా' మూవీలో తీయటం జరిగింది. సంభాజీ స్టోరీతో. థియేటర్‌లో మనం జూస్తున్నాము సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా ఉద్వేగంగా చాలామంది ఏడుస్తూ గూడా వాళ్ళు అట్లా అతనికి నివాళిగా నుంచొని వాళ్ళకి జేజేలు పలకటము, 'హర హర మహాదేవ' అని. అది చూస్తుంటే ఒక రకంగా ఒళ్ళు గగ్గురు పొడిచే విధంగా మనం చూస్తూ ఉన్నాము. అట్లా ఉంది. ముందు ముందు గూడా మన భారతదేశంలో భరతమాత కన్న వీరులు, నిజమైన వీరులు, భారత జాతి కోసం, భారతమాత దాస్యంలో ఉండకూడదనే ఉద్దేశంతో ఎందరో వీరులు ఇలా ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, వీళ్ళందరూ మనకి చాలా మందున్నారు. చరిత్ర మనకి వాళ్ళని వక్రీకరించి చరిత్రలో వాళ్ళ పేర్లు లేకుండా, వాళ్ళకి స్థానం లేకుండా జేయటం జరిగింది. మనకున్న ఫస్ట్ నుంచి ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే 40 ఏళ్లో వచ్చిందో, ఆ తర్వాత మెల్లిగా అసలు చరిత్ర అనేదే లేకుండా పోయింది. దీని పర్యవసానంగా మనకి పిల్లలకి గాని, భావితరాలకి మన అసలు వీరులెవరు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు గాని, వీళ్ళెవరు తెలియకుండా పోయే ప్రమాదం ఉంది గానీ, ఇటువంటి సినిమాలు రావటం, ఇటువంటి వీరుల్ని మనకు గుర్తు చేయటం, వీళ్ళొకళ్ళున్నారని మనకు తెలియజేయటం వల్ల, ఔరంగజేబు మనకి సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ సిలబసుల్లో మనం చూసుకుంటే ఔరంగజేబు గొప్ప దార్శనికుడిలాగా, పరమత సహనం పాటించిన వాడిలాగా, ఇలా మనకి అంతా ఒక రకమైన అబద్ధపు చరిత్రను సృష్టించి అతని గురించి చెప్పడం జరిగింది. ఇలాంటి చరిత్ర మనం నిజమైన చరిత్రను మరుగున పడిన బయటికి రాకుండా కప్పివేయబడిన చరిత్రను మనం బయటికి తీసి ఇట్లాంటి మూవీస్ గాని, లేదా పిల్లలకి మన చరిత్రలో ఉన్న వీరుల గురించి గాని చెబితే, వాళ్ళు గూడా భావితరాలకి అసలు నిజమైన చరిత్రలో వీరులెవరు, దుర్మార్గులెవరు, దుష్టులెవరు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. తద్వారా అసలు భారతదేశంలో ఏం జరిగింది? ఎవరు కరెక్ట్‌గా వీరులు, జాతి కోసం, దేశం కోసం ధైర్యంగా నిలబడి ప్రాణాలిచ్చిన వాళ్ళెవరు? అలానే మన స్వాతంత్ర సమరయోధులు గూడా నిజంగా స్వాతంత్ర సమరం కోసం ధైర్యంగా నిలబడి ఎదురొడ్డి నిలిచిన వాళ్ళెవరు? బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కయ్యి, లేకపోతే గతంలో ఈ మొఘలులతో కుమ్మక్కయ్యి, మనకి దేశానికి నష్టపరిచిన వాళ్ళెవరు? అనేది భావితరాలకు తెలియాల్సింది. ఇలాంటి మూవీలు మన ఈ ఇప్పుడున్న సినిమా పరిశ్రమలో మన సోకాళ్ళు హీరోలు వీళ్ళు గూడా
ఏదో దొంగ క్యారెక్టర్‌లోను జేబులు కొట్టే క్యారెక్టర్‌లు లేకపోతే ఇంకోటి ఇటువంటివి చేయకుండా ఇలా జాతిని మేల్కొలిపేటట్టు జాతిలో సంబంధించిన మన జాతికి సంబంధించిన వీరులు దేశంలో మరుగున పడిపోయిన వీరుల్ని గాని, ఇలాంటి వాళ్ళ స్టోరీలు గాని ఏమన్నా జేసి దాన్నేదన్నా కలిసి ఏమన్నా సినిమాటిక్ ఇదన్నా వాడితే వాడుకోవచ్చు గానీ, అసలు ఒరిజినల్‌గా వీళ్ళ ఫ్లేవర్ వాళ్ళ చరిత్ర బయటికి తీసి ఇటువంటివి చేయాలంటే మనోళ్ళకి ఎందుకో ధైర్యం అయితే ఉండదు గానీ, అలాంటివి చేయాలని కోరుకుందాం. ముందు ముందు ఇలాంటి వీరుల చరిత్రలు గూడా ఇవి గూడా అందరూ తీసి దాని ద్వారా అందరికి తెలియపరిస్తే బావుంటుందని మనం కోరుకుందాం. జై హింద్.